వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం. మంత్రి కొండా సురేఖకు కోర్టు షాక్. టీడీపీ నేత అరెస్ట్, సీఎం బాబు రియాక్షన్ ఇదే. అకారణంగా దాడి చేసిన మంథని సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తుల ధర్నా. జిల్లా వ్యాప్తంగా 122 గ్రామాలకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 4 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 118 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వేరువేరుగా సందర్శించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ కు 100 మీటర్ల దూరంలో అభ్యర్థులను మరియు వారి అంశాలను ఆపివేయడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామని, దాదాపు జిల్లా వ్యాప్తంగా 100 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆస్కారం లేకుండా చూస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. ఈ కేసు విచారణలో ఆమె తరచుగా కోర్టుకు హాజరు కాకపోవటం, సహకరించకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన నాంపల్లి కోర్టు ఆమె హాజరు కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ కేసును కోర్టు 5/2/2026 తేదీకి ట్రయల్ కోసం వాయిదా వేసింది. ఆరోపణ ఎదుర్కొంటున్న మంత్రి కోర్టుకు హాజరైన తర్వాత తదుపరి విచారణ కొనసాగుతుందని సమాచారం. మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి 11.22 కోట్లు మంజూరు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో 45 లక్షల అంచనా వ్యయంతో డిఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాల అమల్లో కూడా రాజీపడటం లేదన్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఎంత ఇబ్బంది పడ్డామో ఈ గ్రామమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా. కాకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల అప్పు వచ్చి రాష్ట్రంలో ఆదాయం వెనకబడిపోయి అభివృద్ధికి ఈ 18 మాసాల్లో క్రమబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఘాటను తీసుకొచ్చి ఈ రోజున ఒక్కొక్క రోడ్డు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలకిష్టం జరుగుతూ ఉంది. గత విధ్వంసం నుంచి ఇప్పుడే కోలుకొని రాష్ట్రం ముందడుగేస్తానికి ఏం జరుగుతుందంటే మన నియోజకవర్గం ఒక మంచి ఉదాహరణ. మీ గ్రామానికి కాకపోవచ్చు, కానీ నియోజకవర్గం మొత్తం నాకు ఒక యూనిట్, ఎక్కడ సమస్య ఉన్నా నాకు అది కంట్లో కలిసినట్టు. మైలవరం నుంచి నూజివీడు వెళ్ళడానికి ఉన్న రోడ్డు అసలు పరిస్థితి ఏంటంటే లారీలు, బస్సులు, ట్రాక్టర్లు కూడా వెళ్ళినంతగా దీనావస్థ జరిగింది. దాన్ని 6 కోట్ల రూపాయలతో మొదలెట్టి మన గణపురం రోడ్డు దాకా దాదాపుగా పూర్తవుతుంది. ఈ వచ్చే 4-5 రోజుల్లో పూర్తవుతుంది.
మళ్ళీ దాని నుంచి కొనసాగింపు చంద్రాల దాటే వరకు మన నియోజకవర్గం దాటే వరకు మరో 6 కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయింది. అది కూడా ఇప్పుడు వెంటనే టెండర్లు పిలిచి ఆ పని కూడా ఒక నెల రోజుల లోపల దాదాపు పూర్తవుతుందని ఆశిస్తా ఉన్నాను. అంతేకాకుండా 11,20,00,000 రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లు ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల అస్తవ్యస్తంగా ఉంటే వాటికి ఇప్పుడే శాంక్షన్ వచ్చింది. అవి కూడా మొదలవుతున్నాయి. మన ఊరికి కూడా రావడానికి ఆ ఆత్కూరు వెళ్లే వరకే ఆ మెయిన్ రోడ్డు బాగుంది. ఇక్కడ నుంచి లోపలికి వచ్చే రోడ్డు బాగాలేదు. సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశాం కానీ రోజువారీ రైతులు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేసింది. ఇక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సెంటర్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతరం సర్పంచ్ అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా యువత ఎన్నికల్లో ప్రత్యక్షంగానే పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ముగింపు సందర్భంగా దౌలతాబాద్ పోలింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి మిగతా వివరాలు అందిస్తారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం తోటగోపయ్యపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మధురవేణ పర్వతాలు యాదవ్ను మంథని సిఐ రాజు ఇంటి లోపల నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి లాఠీతో తీవ్రంగా దాడి చేసినట్లు గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితుడు పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ తాను నిన్న రాత్రి మంథని నుంచి ఇంటికి వస్తుండగా లక్కీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది ద్విచక్ర వాహనానికి అడ్డు వచ్చి నాతో గొడవపడి దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై మంథని సిఐ రాజు ఇంటికి వచ్చి నాపై నా కొడుకుపై లాఠీతో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ఏకమై రోడ్డుపై బైఠాయించి సీఐ రాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. మా నాన్నగారి మీద ఒక 30 మంది కావాల్సుకొని హత్యకు గురి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో కూర కోటేష్ గారు ప్రథమంగా ఉన్నారు. వారితో పాటు ఇంకో 30 మంది వరకు ఉన్నారు. మాకు వెంటనే ఒక చూసిన వ్యక్తి ఫోన్ చేయగానే వాళ్ళు దారిని కొట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. అదే రాత్రి మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేయకుండా మంత్రి సిఐ రాజు గారు వెంటనే వచ్చి కనీసం ఏందని విచారణ చేయకుండా నన్ను మా నాన్నగారి మీద చేసుకోవడం జరిగింది. ఇష్టానుసారంగా కనీసం ఎటువంటి మర్యాదపూర్వకంగా లేకుండా అతను ఒక 4 టర్ములు ఎంపీసీఐ సర్పంచ్ చేసిన వ్యక్తి, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీద ఎటువంటి అవగాహన లేకుండా జనాలందరూ చూస్తున్నాగా తీవ్రంగా కొట్టడం జరిగింది. దీనికి ఊరు ప్రజలందరూ కూడా వారు అడ్డం తిరిగి వాళ్ళు చేసిన తప్పన్నా కూడా వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేశారు తప్ప ఇంకా మమ్మల్ని ఇంకా హింసిస్తూనే ఉన్నారు. ఇంకా స్టేషన్కి రమ్మన్నట్టుగా మమ్మల్ని బెదిరించుకుంటూ పోయినారు వాళ్ళు. దయచేసి మాకు న్యాయం జరగాలి చూడాలని చెప్పేసి మేము కోరుతాము. ఏం కారణం చెప్పకుండా పేరు అడిగి మరీ కొట్టిండు. ఎందుకు నిన్న మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా నాన్నగారి మీద 30 మంది అటాక్ అయిందని చెప్పినా కూడా దాని మీద ఎంక్వైరీ చేయకుండా రిటర్న్గా ఎవరో కంప్లైంట్ ఇచ్చారని మా మీద అటాక్ కొట్టేసారు వచ్చి. జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి మండలంలో జంగారెడ్డివాడి తాండా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరియు వార్డు సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి గ్రామానికి అందిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి చెహాన్ రుక్కీబాయ్ తెలిపారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. दिने के तो मन आंग भी जान कामा ला सकता कदसो केर विनती छ मार तांडे हम हर कुछ भी डेवलपमेंट कर सकता से भळन चालू आज पिसा दे रे वो दे रो रजोगान पिसा दस उदच दारूमा पिसामा न वकजू से हिम्मतेती लेन काम करन चालतो गट्टीगा पट्टुदलती किदे को तो एक वेन चाले को तो ताणे रुडीती हर कुछ कामा घर छ ये छ पार्टीचं काल आंग टीआरएस काय दिनी कोणती पण जो हामी देमेलोच सो हामिल देमेलोच थोडसे कररोच एवढी घर देना को करंट बिल एवढी हर कोणसी पार्टी अबे तुनी राशन कार्ड कराई कोणती मैं भी गरीब मन के छू मग जसे देखो मैं भी शेन लेन चालू चुका जसं मग करो छू शेन राशन कार्ड वेगीचं से वेगीचं कामा अब घर भी जो आव देख सेन आव जसं शेन राशन कार्ड भी बातें करे सोती मार बाध्यता है राम ये मुंडे पार्टी गिट्टी अंगनवाड़ी आणि बेटे माडा
राम राम के तो जमगरवाड़ी पंचायत है हमारे कृष्णा चौहान उग्रोज है ना मैं भी 4वां वार्ड में मैं भी मार कोशिश कर मारी जतरी वोटे से मैं 60 तक 100 वोटे से उतरी दीव चुके दाने मैं भी विनती कर रहा हूँ कृष्णा चौहान जितना के हमारी करता थैंक यू जो सरपंच कृष्णा चौहान और याडी रुक्की भाई से अपन जो भी बाध्यता मांग रहे चा तांडेरवड़ी थी वो से आंग लेतानी चालू के रोज वोन भी अपन जितामा के तानी गुजारिश करो और अपन जो वन पूछतारियाँ और काम भी न लाया के वन पकड़न अपन पूछे सारू छा जेरो वास्तु सेवेन जिताणु ना और काई काई कामा छे तांडे माई घणो घणो कामा छे कौन सा वाड़ा नंबर छी तू सेकंड वाड़ा तार वाड़ा में कुछ कांग्रेस है मारवाड़ा में तो फुल मेजॉरिटी थी आवाज हां कतरी वोटे वच पोलिंग कतरी वचत 5 से चिल्लरे में कतरी शातम तू कांग्रेस ने वोट दे सके छी 180 मेजॉरिटी आई के तभी मस्त वो हमार करता नहीं हम जो सोच में ले जा उतरा भी आई तो हमने ढेर तू एकलो नंबर 180 वोटे दे छी के हां पूरा टोटल भेलन के कर बात कर रेडी अपन कृष्णा चौहान अपन तांडेर पंचायती और एक तांडो कोनी दी तांडेर पंचायती एक छे काबट्टी दोइन भी अपन एक जीतो को तो दोइन भी करनु और एक एन किदो एक एन न किदो को तो दोइन रिसाव छे काबट्टी अपन पुस्तारिया अनवन जीतामा फुल मेजॉरिटी थी जीतामा और कृष्णा चौहान आंगलामा वही भी गरीब बन क्या थी हुबो छे काई छजको कोनी हुबो अन केरी पिसालेन खालिया केरी दारू पीन खालिया वो मत करो और पिसा माई वको मत दारू माई वको मत से असली रहता नहीं बम्पर में मेजॉरिटी थी लामा के ताने गुजारिश करो तो भाई बात దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 5గురిని అరెస్ట్ చేశారు. ఇక వారి వద్ద నుంచి 27 లక్షల రూపాయల వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మైలవరం సబ్ డివిజన్ మైలవరం సర్కిల్ పరిధిలో గత 4 నెలల నుంచి దేవాలయాల్లో దొంగతనం చేస్తున్న 5గురిని గురువారం అరెస్టు చేశారు. మైలవరం పోలీస్ స్టేషన్లో రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, ఏసీపీ వై ప్రసాద్ రావులు మైలవరం పోలీస్ స్టేషన్లో వివరాలు తెలిపారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 5 అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విచారణలో మైలవరం మండలం వెలవడం గ్రామానికి చెందిన 3, ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్కు చెందిన 2, వీరి నుంచి 11 కేజీల 227 గ్రాముల వెండి ఆభరణాలు, 106.6 గ్రాముల బంగారు ఆభరణాలు, వీటి మొత్తం విలువ 27,50,50. వీరిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడినా జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు. దేవాలయాల్లో ఉన్న విలువైన ఆభరణాలు కమిటీ వారుగానే పర్యవేక్షకులు గాని అవసరమైనప్పుడు ఉంచి అటు తర్వాత ఆభరణాలను కమిటీ వారికి సంబంధించిన లాకర్లోనూ భద్రపరచుకోవాలని సూచించారు. సిల్వర్ 1300 గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం. మంత్రి కొండా సురేఖకు కోర్టు షాక్. టీడీపీ నేత అరెస్ట్, సీఎం బాబు రియాక్షన్ ఇదే. అకారణంగా దాడి చేసిన మంథని సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తుల ధర్నా.